హాయ్ అండి. నేను మీ శాంతిని భారతి ఫ్రెండ్స్ యూనిట్ నుండి 1 మంత్ 1 దాదాపు ఒక 2 వీక్స్ గ్యాప్ వచ్చింది కదండీ! ఓకే. వీడియోస్‌కి కొంచెం కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం పనులుండి ఆహ్, డయింగ్, ప్రింటింగు కొంచెం స్టార్చ్ ఇచ్చుకోవడం అలా కొంచెం వాటిని ఫినిషింగ్ స్టేజ్ చేయాలంటే గనక మిషన్‌లో రన్ చేయడం ఇయన్నీ కొంచెం పనులతో కూడుకున్నవి ఉంటాయి గదా! కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం మా వర్కర్ గూడా ఈ పండగ పనుల వలన పండగ, ఈ దీపావళి వీటి వలన గూడా కొంచెం రావటం, వాళ్ళు లేకపోవడం కొంత అలా లేట్ అయింది. కొంచెం ఈసారి నుంచి రెగ్యులర్‌గా వస్తాయండి వీడియోస్ అన్నీ. వీడియోలో ఫస్ట్ శారీ ఆర్గండి శారీ అండి. డార్క్ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ అండి. బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ వచ్చి పైపింగ్ బార్డర్ వస్తుంది. ఇవన్నీ గూడా ఇంకా ఫినిషింగ్ కాలేదండి. నేను మళ్ళీ ఒకసారి మిషన్‌లో ఫినిషింగ్ చేసి ఇస్తాను. ఇంకా సాఫ్ట్‌గా ఉంటాయి అప్పుడు. జస్ట్ మాకు వీడియో తీయడానికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఫినిషింగ్ కాకుండానే ప్రింటింగ్ అవ్వగానే చేసేస్తున్నాను మీకు. ఈ ఒక 2 డేస్‌లో నేను ఫినిషింగ్ చేసి చేయగలుగుతాను. 1 వీక్ టైం తీసుకుంటాను. 1 వీక్ చెప్తానండి మీకు. ఎందుకంటే నేను 2 డేస్‌లో చేసినా గూడా నాకు కొంచెం అన్ని సెట్టింగ్స్ అది టైం పడుతుంది. కాస్త హ్మ్. కొంచెం నా కస్టమర్స్‌కి కొంచెం చెప్పడం ఏంటంటేనండి, కొంతమంది వీడియో చూస్తున్నారు. అది స్క్రీన్ షాట్ చేయట్లేదు. స్క్రీన్ షాట్ చేయకుండా మేడం ఆ శారీ ఉందా అండి అంటారు. ఏం శారీ అండి అనాలి. ఆ శారీ ఉందండి అది పలానా కలర్ అని చెప్తారు. ఆ కలర్ కూడా కరెక్ట్‌గా చెప్పలేరు వాళ్ళు. అందుకని కొంచెం మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే గనక అది అవైలబుల్‌గా ఉందో లేదో కూడా నేను చెప్పాలంటే కూడా నాకు అసలు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గానీ అది అర్థం కావట్లేదండి. మేము ఈరోజు చూసాం మేడం అంటారు. ఈరోజు చూసాం అంటున్నారు. కానీ అది ఎప్పుడు అప్‌లోడ్ అయిందో కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు వీడియో. అలా కొంతమంది ఉంటున్నారు. కొంచెం అప్‌డేట్ అవ్వండి కొంచెం ప్లీజ్. మీ పిల్లల ద్వారానో ఎలానో మీరు కొంచెం అప్‌డేట్ అయ్యి దాన్ని స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించడం నేర్చుకోండి ప్లీజ్. వీడియోలో నెక్స్ట్ సారీ దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయిందండి నేను పెట్టుకోవడంలో. ఇది ఫినిషింగ్ అయినాక నేను మళ్ళీ దీంట్లో పెట్టేస్తాను బ్లౌజ్‌ని. చూడండి చాలా బావుంది లైట్ కలర్. ఇవన్నీ కూడా ఇంకా ఫినిషింగ్ కాలేదండి. కొంచెం టైం పడుతుంది. 2 డేస్‌లో నేను ఫినిషింగ్ చేయగలుగుతాను. కానీ మీకు పంపించాలంటే మాత్రం 1 వీక్ పడుతుందండి. దీనికి బ్లౌజెస్ అన్నీ కూడా మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని లేట్ అయిపోతుందని చెప్పేసి నేను మీకు ప్రింట్ అవ్వంగానే చేసేస్తున్నానండి వీడియో. చాలా బావుందండి డిజైన్. వీడియోలో నెక్స్ట్ సారీ లైట్ ఆనియన్ పింక్ అండి. లైట్ ఆనియన్ పింక్ కలర్ చాలా బావుందండి. బ్లౌజ్‌కి బార్డర్ వస్తుంది ఇట్లా. ఇలా ఉంటుంది. ఇవేవి కూడా ఫినిషింగ్ కాలేదండి. ఫినిషింగ్ చేసి నేను మళ్ళీ ఇస్తాను మీకు. సాఫ్ట్‌గా ఉంటుందప్పుడు. వీడియోకి లేట్ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ ప్రింట్ అవ్వంగానే మీకు వీడియో పెట్టేసాను. వీడియోలో నెక్స్ట్ సారీ గ్రీన్. సారీ లుక్ చూడండి. పళ్ళు
కలర్ చాలా బాగుందండి. కలర్ గాని, డిజైన్ గాని బాగుంది. అండ్ శారీస్ అన్ని 6 మీటర్స్ ఉంటాయండి. మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా! వీడియోలో నెక్స్ట్ శారీ స్నఫ్ కలర్. పళ్ళు ఇలా వస్తుంది. చూడండి చాలా బాగుంది సింపుల్‌గా. బ్లౌజ్ కూడా జస్ట్ ఈ బోర్డర్‌ని చిన్న బోర్డర్‌ని డబుల్ బోర్డర్ ఇచ్చేసాను బ్లౌజ్‌కి. చాలా సింపుల్‌గా చాలా బాగుందండి డార్క్ కలర్ శారీ. మీకు నచ్చిన చీరని వెంబటనే స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించండి. అంతేగాని నాకు పలానా కలర్‌దండి అదే మీరు వీడియో నేను వీడియోలో చూసాను అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నేను ఐడెంటిఫై చేసుకోవడం కష్టమైపోతుంది నాకు. లాస్ట్ టైమ్ కొన్ని శారీస్ చేశాను గదండీ! ఇందులో అంటే ఖాదీ సిల్క్‌లో, ఖాదీ సిల్క్‌లోనే ఇది కొంచెం వేరే వెరైటీ. జస్ట్ బుటీస్ వచ్చినియి బోర్డర్ లేకుండా. వీడియోలో నెక్స్ట్ శారీ ఖాదీ సిల్క్, ఖాదీ సిల్క్ శారీస్‌కి ఇలా పైపింగ్ వేశానండి. ఇవి జస్ట్ బుటీ వస్తాయి. బ్లౌజ్ ఇలా ఇచ్చాను. ఈ శారీని కొంచెం డిఫరెంట్‌గా చేశాను. అన్నీ సింగిల్ కలర్ చేయటం ఎందుకులే అని చెప్పేసి, ఇలా పళ్ళు, బ్లౌజ్ మెరూన్ కలర్‌లో ఇచ్చాను. శారీ అంతా డార్క్ బాటిల్ గ్రీన్. శారీ లుక్ చాలా బాగుందండి. చాలా నైస్‌గా చాలా డీసెంట్‌గా ఉన్నాయి ఈ శారీస్. చాలా మంది వైటే ఉంచుకున్నారు. వైట్ తీసుకొని వాళ్ళు పైపింగ్ ఏ కలర్ వాళ్ళు బ్లౌజ్ తెచ్చుకుంటున్నారు. మాకు ఇంట్లో ఈ బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్‌కి తగ్గట్టుగా నాకు పైపింగ్ ఏసి పెట్టండి మేడం అంటే నేను అలా కూడా చేసిస్తున్నాను. కస్టమైజ్ చేస్తున్నాను. అది లోకల్‌గా ఉండే వాళ్ళకైతే అవైలబుల్. లేదు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదులెండి పైపింగ్ కదా! లేదు గోల్డ్ కలర్ ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తాను. అన్ని శారీస్‌కి యూనిక్‌గా గోల్డ్ కలర్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన శారీ మీరు బ్లౌజ్‌ని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. పేరప్ చేసుకునేటప్పుడు మీరు లేదు మాకు పర్టిక్యులర్‌గా ఇలా కావాలి అని అంటే గనక మీరు నాకు ఫోటో పెడితే నేను ఆ కలర్‌వి టైపింగ్ చేసి ఇస్తాను. వైట్ శారీస్. వీడియోలో నెక్స్ట్ శారీ మంగళగిరి శారీ. మంగళగిరి హ్యాండ్లూమ్ శారీని నేను ప్రింట్ చేశానండి. ఈ మంగళగిరి కాటన్ శారీస్‌కి ఏంటంటే ఇటు పళ్ళు వస్తుంది. పళ్ళు ఇది. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఆ బ్లౌజ్‌కి కూడా నేను బార్డర్ ఇచ్చేసాను హ్యాండ్స్‌కి. హ్యాండ్స్‌కి డిజైన్ ఇచ్చాను. మిగతా అంతా శారీ అంతా బాడీ పార్ట్‌లో ఇలా డిజైన్ చేశాను. ఓన్లీ పెద్దవాళ్ళు కట్టుకోవడం అన్నట్టుగా గాకుండా చాలా క్లాస్‌గా బావుంటాయి గదండీ! టీచర్స్‌కి గాని, ఎంప్లాయీస్‌కైనా బావుంటాయి. హౌస్ వైఫ్స్‌కైనా బావుంటాయి. చాలా మంది కాటన్సే ఇష్టపడతారు. కాటన్సే కట్టేవాళ్ళు చాలా మందున్నారు నా కస్టమర్స్. ప్యూర్ కాటన్సే కావాలంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంగళగిరి అంటే నేను చేసే శారీసే కాకుండా బయట హ్యాండ్లూమ్ శారీస్ కూడా తీసుకొచ్చి నేను వాటిని ప్రింట్ చేస్తున్నాను. ఈ మంగళగిరి శారీని ప్రింట్ చేశాను. ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను మీకు. వీడియోలో నెక్స్ట్ శారీ బొబ్బిలి కాటన్. ఇది కూడా హ్యాండ్లూమేనండి. హ్యాండ్లూమ్ శారీకి నేను ప్రింట్ చేశాను. ఇవి చూడండి చాలా లైట్ వెయిట్ అసలు. ఎంత లైట్ వెయిట్‌గా ఉన్నాయంటే అసలు అబ్బా! ఆహ్, 60 గ్రామ్స్, 80 గ్రామ్స్ ఇలా శారీస్ ఉంటాయి చూసారా కొన్ని సిల్క్ శారీస్ అలా వాటికంటే కూడా తేలిగ్గా ఉందేమో అనిపిస్తుంది. అంటే హ్యాండ్లూమ్‌లో ఇంత లైట్ వెయిట్ తోటి ఇంత చాలా బాగున్నాయండి ఇవి బొబ్బిలి కాటన్. కావాలని నేనే తీసుకొచ్చాను ఇవి బొబ్బిలి కాటన్ చాలా బాగుంది. క్వాలిటీ అయితే బాగుంటుంది. దాన్ని డిజైన్ చేస్తే కూడా క్లాస్ లుక్ వస్తుంది కదా! అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను.
వీటికి బ్లౌజ్ ఉండదండి. బ్లౌజ్ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను కదా! ఇప్పుడు దీనికి ఏమైనా సెట్ చేసుకుంటే బానే ఉంటుంది. లేదు మాకు ఇంట్లో ఏమైనా బ్లౌజ్ ఉంది సెట్ అయిపోతుంది అనుకుంటే కూడా అలా కూడా పేరప్ చేసుకోవచ్చు మీరు. చాలా మంచి కాటన్. చూడండి అసలు హ్యాండ్లూమ్ ఎంత బావుందో. వీడియోలో నెక్స్ట్ శారీ ఇది కూడా బొబ్బిలి కాటన్ అండి. బొబ్బిలి హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్ శారీస్‌కి ప్రింట్ చేసేసరికి చాలా క్లాస్ లుక్ వచ్చిందండి. వట్టి హ్యాండ్లూమ్ అలానే వదిలేస్తే ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళ చీరలాగాను మరి అలా ప్లెయిన్ ఉంది. అబ్బా! ఏంటి క్లాత్ బావుంది గానీ కట్టుకోవాలంటే కొంచెం అబ్బా! అనిపిస్తుంది గదా! అలాంటి వాళ్ళకి ఇలా ప్రింట్ చేసుకుంటే గనక అన్ని ఏజ్ గ్రూప్‌లలో ఎవరైనా కట్టుకోవచ్చండి. చాలా లైట్ వెయిట్ అసలు. హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది కూడా బొబ్బిలి కాటన్ అండి. బొబ్బిలి హ్యాండ్లూమ్. ఎంత క్లాస్‌గా ఉందో చూడండి. ఈ బొబ్బిలి హ్యాండ్లూమ్స్ చాలా బావున్నాయండి. చాలా లైట్ వెయిట్ అసలు చాలా ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయో ఫీల్ చేస్తేనే తెలుస్తుంది అసలు. అందులో కాటన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ బొబ్బిలి కాటన్ చూడంగానే ఫిదా అయిపోతారు. దానికి తోడు పైన ఇలా ప్రింట్ కూడా చాలా నైస్‌గా వచ్చింది. జస్ట్ ఇలా బోర్డర్ ఉంటుంది. బోర్డర్ ఉండి పైన కూడా ఇలా సింపుల్ బోర్డర్ ఉంది. నేను ఇలా ప్రింట్ ఇచ్చేసరికి ఇది కొంచెం క్లాసీ లుక్ వచ్చేసింది. వీడియోలో నెక్స్ట్ సారీ కూడా బొబ్బిలి కాటన్. పర్పుల్ కలర్. పళ్ళు ఇలా డిజైన్ చేశాను. శారీ అంతా ఇలా వస్తుంది. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ పైన నేను డిజైన్ చేసినయి. వీడియోలో నెక్స్ట్ శారీ ఇది కూడా హ్యాండ్లూమేనండి. ఖాదీ కాటన్. ఇది కూడా జామ్దాని వీవింగ్. వీవింగ్‌లో జామ్దాని అంటారు కదండీ! జామ్దాని శారీస్. జామ్దాని వీవింగ్ వచ్చి పళ్ళు వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. లెమన్ యెల్లో. చూడండి గంగా జమున ఇటు డార్క్ యాష్ కలర్ వచ్చింది. ఇక్కడేమో పెసర గ్రీన్ వచ్చిందండి. పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ ఉంటుందండి. ఇది ఇట్లా ప్లెయినే వస్తుంది. హ్యాండ్లూమ్స్ పెద్దగా మనం ఎక్స్‌పెక్ట్ చేయం కదండీ బ్లౌజ్. దీనికి ఇచ్చారు. రన్నింగ్ లోనే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. ఖాదీ శారీ అండి ఇది కూడా. ఖాదీ కాటన్. ఆ! వీడియోలో నెక్స్ట్ శారీ. ఇది కూడా జామ్దాని శారీ అండి. కానీ ప్యూర్ కాటన్ కాదు. ఇది ప్యూర్ కాటన్ కాదు. డైలీ ఆఫీస్ వేర్‌కి అట్లా బానే ఉంటుందండి. కొంచెం క్లాసీ లుక్ వస్తుంది. డిజైన్ గాని, కలర్ గాని కొంచెం క్లాస్‌గా ఉందని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు. ఇలాంటివి కూడా నా దగ్గరుంటాయి. కాకపోతే చాలా తక్కువుంటాయండి. ఎందుకంటే ఇలాంటివి బయట మీకు ఎక్కడైనా దొరుకుతాయి. అందుకని చెప్పేసి నేను తీసుకురాను. కానీ ఎప్పుడైనా కొంచెం క్లాస్ పీస్ అనిపించినప్పుడు నేను ఈ హ్యాండ్లూమ్స్ తీసుకొచ్చేటప్పుడు నాకు ఇది కూడా బా నచ్చింది. ఎందుకో హ్యాండ్లూమ్ టైప్‌లో ఉంది. అంటే హ్యాండ్లూమ్ కాదు. కొంచెం హ్యాండ్లూమ్ శారీ లుక్ వచ్చిందని చెప్పేసి బెంగాలీ కాటన్ డిజైన్ తోటి ఆ లుక్‌తో ఉందని చెప్పేసి తీసుకొచ్చాను. బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ ఉందండి. బార్డర్ ఏం లేదు. శారీలోనే బార్డర్ ఉంది గానీ మీకు బ్లౌజ్‌లో బార్డర్ లేదు. 2 సైడ్స్. మరిన్ని శారీస్ వీడియోస్‌తో మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు. మీ శాంతి.